ఈరోజు మేము చికెన్ ఫ్రై చేసుకుంటున్నాము. ఇది 3/4 kg చికెన్ అండి. ఫ్రై కాబట్టి మేము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. ప్రాసెస్ ఏంటి అని చెప్పని చూపిస్తాను చూడండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుందాం. అందులో సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయింది. దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఆనియన్ పచ్చిమిర్చి ఇదిగో ఇలా వేపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి చికెన్ వేసేద్దాం. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా వేసేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు కూడా ముక్కలకి పట్టాలని బాగా వేయించుకుందాం. ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పైకి వచ్చేంత వరకు వీటిని వేయించుకుందాం. ఇదిగోండి వాటర్ మొత్తం పైకి వచ్చేసింది. చికెన్ బాయిల్ అవుతుంది చూడండి. సరే కలుపుకుందాం దీన్ని. ఇదిగోండి ఇప్పుడు వాటర్ పైకి వచ్చేసారా. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చికెను ఆ వాటర్ మొత్తం పోయి బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. ఇది ఆ ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం అండి. ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. మేము 2 స్పూన్స్ వేసుకుంటున్నాము. మీరు మీ రుచికి తగినంత వేసేసుకోండి. ఇప్పుడు ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇదిగోండి 4 రెబ్బలు కరివేపాకు వేసుకుందాం. ఇందులోకి కరివేపాకు చికెన్లో స్మెల్కి టేస్ట్కి చాలా బాగుంటుందండి. అందుకని చెప్పని కారం వేసాక మేము అవి కరివేపాకు వేస్తాం. ఒక స్పూను గరం మసాలా వేసేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఫ్రై పీసెస్ లాగా ఉంటాయి. చాలా స్మూతీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.